సుమతి శతకం 2 hours 25 minutes రన్ టైమ్ తో బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ హీరోగా February 6th 2026 రిలీజ్ అయిన ఈ మూవీ చూశాక నాకైతే వన్ టైం వాచ్ అనిపించింది. మూవీ పాడికి వెళ్లే ముందు కొత్తగా మన వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ ని కొంచెం సపోర్ట్ చేయండి గైస్. అలాగే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి కొత్త మూవీ రివ్యూస్ మిస్ కాకుండా ఉంటారు. స్టోరీ విషయానికి వస్తే కృష్ణ అమర్దీప్ కి చిన్నప్పటి నుంచి పెళ్లి అంటే విపరీతమైన పిచ్చి. వాళ్ళ ఊరి తిరణాల రోజు చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు. ఆ టైంలో పక్క ఊరిలో ఉన్న అంగన్వాడీ టీచర్ సుమతి సాయిలితో ప్రేమలో పడతాడు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకునే టైంలో సుమతికి అమ్మవారు పూనుతుందని తనే ఆ ఊరి దేవతని నమ్ముతారు ఆ ఊరి ప్రజలందరూ. అసలు సుమతికి నిజంగానే అమ్మవారు పూనిందా లేక దీని వెనక ఏదైనా కుట్ర ఉందా, మరి కృష్ణ తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు అన్నది ఈ సినిమా స్టోరీ. ప్లస్ పాయింట్ విషయానికి వస్తే పర్ఫార్మెన్స్ పరంగా హీరోగా అమర్దీప్ డాన్సుల్లో గానీ ఎమోషనల్ సీన్స్ లో గానీ ఓకే బాగానే చేశాడు. మాస్ అపీల్ కూడా బాగానే ఉంది. హీరోయిన్ శైలి అచ్చం తెలుగు అమ్మాయిలా చాలా బాగా కనిపించింది. మెయిన్ గా క్లైమాక్స్ సీన్స్ లో తన పర్ఫార్మెన్స్ అట్రాక్టివ్ గా ఉంటుంది. ఇంకా ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ కూడా బాగుంది. ఒక మామూలు లవ్ స్టోరీ అనుకున్న టైంలో సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ పెంచుతుంది. ఇంకా కోనసీమ లొకేషన్స్ విలేజ్ అట్మాస్ఫియర్ ని చాలా న్యాచురల్ గా చూపించారు. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్ విషయానికి వస్తే సుభాష్ ఆనంద్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. సాంగ్స్ లో విజువల్స్ బాగానే ఉన్నాయి కానీ సాంగ్స్ పెద్దగా ఏమీ అనిపించవు. ఇంకా ఎస్ హాలేష్ సినిమా ఆటోగ్రఫీ పర్వాలేదు బాగానే ఉంది. విలేజ్ విజువల్స్ చాలా నీట్ గా రియలిస్టిక్ గా క్యాప్చర్ చేశాడు. ఇంకా నహీద్ మొహమ్మద్ ఎడిటింగ్ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ కట్ చేసి ఉంటే సినిమా ఇంకా ఫాస్ట్ గా ఉండేది. ఫస్ట్ హాఫ్ లో కూడా అక్కడక్కడ ల్యాగ్ సీన్స్ ఉన్నాయి. ఇంకా డైరెక్టర్ నాయుడు తీసుకున్న పాయింట్ బాగుంది కానీ దాన్ని ఇంకాస్త ఇంప్లిమెంటేషన్ గ్రిపింగ్ గా ఇంట్రెస్టింగ్ గా రాసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా మైనస్ పాయింట్ విషయానికి వస్తే రొటీన్ స్క్రీన్ ప్లే, స్టోరీలో కొత్తదనం లేదు, పాత పద్ధతిలోనే వెళ్తుంది నెరేటివ్. ఇంకా మూవీలో ఉన్న కామెడీ టేస్టీ తేజ మహేష్ విట ఉన్నా కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. కామెడీ పనిచేసి పెద్దగా పేలలేదు. ఇంకా సెకండ్ హాఫ్ చాలా ల్యాగ్, కొన్ని సీన్స్ మరీ సాగదీసినట్టుగా అనిపిస్తాయి. ఆ గుడి రంగు సీన్ కాన్సెప్ట్ అనవసరంగా పెట్టి మూవీ లెంత్ పెంచారు. ఈ స్టోరీకి 2 hours 25 minutes లెంత్ ఎక్కువే. ఇంకా డైరెక్టర్ కి ఇది ఫస్ట్ మూవీ కాబట్టి లెంత్ విషయంలో జాగ్రత్త పడాల్సింది. కామెడీ డ్రామా జానర్ కాబట్టి కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుండేది. హీరో అమర్దీప్ కొన్ని సీన్స్ లో యాక్టింగ్ ఇంకా ఇంప్రూవ్మెంట్ అవసరం. ఓవరాల్ గా మూవీ పెద్దగా ట్విస్ట్లు గానీ టర్నింగ్ పాయింట్లు గానీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయటం ఇలాంటివి ఏమీ లేవు. క్లైమాక్స్ 25 minutes కొంచెం ఏం జరుగుతుంది అనిపిస్తుంది సస్పెన్స్ గా అంతే. ఈ మూవీలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ కూడా ఏమీ లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు. ఫైనల్ గా ఈ మూవీకి నా రేటింగ్ 2.3/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.